Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మల్లె పువ్వులు గుత్తులుగా పోయాలంటే మన కిచెన్లో ఉండే ఈ వేస్ట్ని ఖచ్చితంగా మల్లె చెట్టుకి ఇచ్చారంటే ఇంకా సీజన్ అంతా పిచ్చిగా గుత్తులుగా పువ్వులు అయితే విరగపూస్తాయి. ఈ సింపుల్ రెమెడీ అయితే మల్లె చెట్టుకు చాలా ముఖ్యం. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక్క ఆనియన్ ఫీల్డ్ తొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వాటర్లో నానేసి అందులో 2 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి ఈ వాటర్ని మల్లె మొక్కకి ఇవ్వండి. నిజంగా ఈ మండే ఎండల్లో దానికి నిజంగా ఎంత మేలు చేస్తాయంటే గుత్తులుగా పువ్వులు పోయడానికి అయితే చాలా హెల్ప్ అవుతాయి. దీనికి నేను మొన్ననే ఆకు తీసాను చూడండి, చిగుర్లు వచ్చి మొగ్గలు ఎలా వస్తున్నాయో, అసలు విపరీతమైన మొగ్గలు అయితే చక్కగా వస్తున్నాయి. ఇలా మీ గార్డెన్లో రావాలంటే ఈ చిన్న టిప్స్ పాటించి సీజన్ అంతా పువ్వులు విరగపోసేలా చేయండి. నిజంగా అసలు అద్భుతమని చెప్పొచ్చు. ఇక్కడ మొక్క కూడా చిగుర్లు కూడా చక్కగా వచ్చినాయి. పువ్వులు కూడా చూడండి ఎంత చక్కటి హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాము మేమైతే. అసలు నెంబర్ ఆఫ్ కౌంట్లెస్ అన్ని పువ్వులు అయితే ఉన్నాయి మల్లె మొక్కకి. చూసారు కదా, నేనైతే ట్రేలు కోస్తున్నాను. అసలు కోయటానికి మాల అల్లడానికి నాకు సరిపోతుంది టైం అంతా కూడా. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే ఇవి మనము ఇలాంటి పోషకాలు ఇస్తూ ఉంటాం కదా, చిన్నవైనా సరే చక్కగా ఇవ్వడం వల్ల వాటికి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి పోషకాలు. ఇక్కడ చూడండి, ఇంకా నేను రోజు కోసినా కూడా ఇట్లా ఏమవుతుందంటే కొన్ని మొగ్గలైతే వదిలేసినప్పుడు మిస్టేక్గా మిస్ అయిపోతుంటాయి. అవన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి అలా పోస్తూ ఉంటాయి. అవి కూడా బాగానే ఉంటాయి, అసలు తొందరగా పాడైపోయి పువ్వులు అయితే. ఒక రోజంతా కొయ్యకపోయినా కూడా నెక్స్ట్ డే కూడా బాగుంటాయి, అస్సలు పాడవు. ఈ మల్లె మొక్క అయితే ఇంతకుముందు 2 పెట్టేదాన్ని. ఒకటి ఆకు తీసినప్పుడు ఇంకొకటి ఆకు తీసేదాన్ని కాదు, ఒకటి మొగ్గగా ఉన్నప్పుడు ఇంకొకటి నేను ఆకు తీసేదాన్ని. మళ్ళీ దీని ఫ్లవర్స్ అయిపోయిన వెంటనే అవి పూస్తాయి. అలా 2 ఉండేవి. అయితే ఇక్కడ మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే 2 ఉంటే ఒకటైతే తీసేశారు వాళ్ళైతే. ఇలా 2 ఉంచుకుంటే చాలా బాగుండేది. చూడండి, నేను ఒక 4-5 డేస్ రోజు కూడా ఇదే విధంగా హార్వెస్ట్ అయితే తీసుకున్నాను. అదంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అసలు కోయటానికి నాకు అంత అలసటగా ఉంది, అంత చక్కగా వచ్చినాయి పువ్వులు అయితే. చూడండి ఇక్కడ ఎలా కోస్తున్నాను. చిన్న మొగ్గలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. నేనైతే అసలు ఇంక ఇవి కోసిన ఒక 1 అవర్ పక్క పెట్టినకు కొంచెం మొగ్గలన్నీ ఇలా మొగ్గలన్నీ కొంచెం ఫ్లవర్లో అయితే అప్పుడు మంచి గట్టు వస్తుంది. ఇలా మొగ్గలు ఉన్నప్పుడు నాకైతే మాల అల్లడానికి రాదు, కానీ కాస్త పూసాక నేనైతే అల్లుతాను మంచిగా చక్కగా. ఎంత బాగున్నాయో చూసారు కదా. ఇక్కడైతే ఇలాంటివి మన కిచెన్లో ఉండేవి ఏవైనా సరే, ఎగ్ షెల్స్ కానీ బనానా, అరటిపండు బాగా పండిన దాంట్లో కూడా ఒక చిన్న బెల్లం ముక్క వేసి అవి కూడా వాటర్ని బాగా పిసికేసి అవి కూడా మల్లె మొక్కకి ఇచ్చారనుకో ఈ సీజన్ అంతా కూడా అధికంగా పూస్తుంది. చాలామందికి నేల మీద పెట్టేవాటికి అయితే ఆటోమేటిక్గా పూస్తాయి, కుండీలో పెట్టేవాటికి పోషకాలు సరిగా అందక పువ్వులు అయితే చాలా తక్కువ పూస్తాయి. కాబట్టి తప్పకుండా ఇవి మీరు ట్రై చేయండి, సింపుల్ మెథడ్ పోషకాలు అయితే. నాకు ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఉంటుంది హార్వెస్ట్, అందుకే ఇంక ఇవే వీడియోలు చూపిస్తున్నాను. ఈరోజు కోసాక చూడండి ఎలా వెళ్ళాయో చూసారు కదా. ఈరోజు పువ్వులు చాలా తక్కువనే అని చెప్పొచ్చు. పొద్దున్నే నేను వదిలేస్తాను, మళ్ళీ మార్నింగే పోసేస్తున్నాను. ఇంక ఈవినింగ్ వరకు ఉంచట్లేదు, ఎందుకంటే ఎవరికొకరికి మాలల్లి ఇస్తున్నాం అలా. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో పువ్వులు అయితే అసలు. వాళ్ళ తర్వాత గార్డెన్లోకి నేను ఇప్పుడు ఆనియన్ పొట్టు, కాఫీ పౌడర్ 2 కలిపి చేశాను కదా, ఆ ఫర్టిలైజర్స్ మొత్తం మందార మొక్కలు కూడా ఇచ్చాను. నేను వచ్చేసరికి కొంచెం వడిలిపోయినట్టు అయిపోయినాయి, అందుకనే మళ్ళీ వీటికైతే వాటరింగ్ ఏది చేస్తున్నాను. ఇవి ఇలాంటప్పుడు 1-2 రోజులు వాటర్ అయినప్పుడు అవి చాలా నిర్ఘాతపోతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మనము పోషకాలు అనేది అందజేయాలి వీటికి. అందించినప్పుడు ప్రతి ఒక్క మొక్క కూడా చాలా బాగా పూస్తుంది పువ్వులైతే. ఎందుకంటే మనకు అధికంగా పువ్వులు వెజిటేబుల్స్ రావాలి అంటే ఎప్పుడైనా సరే వాటికి పోషకాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, నేను ఊరు వెళ్ళినప్పుడు ఎలా ఇవన్నీ కూడా సరిగా వాటరింగ్ ప్రాపర్గా చేయక కొన్ని మొగ్గలు కూడా చాలా రాలిపోయినాయి, కొన్ని అయితేనో మంచిగా చక్కగా బ్లూమ్ అయినాయి. ఎంతైనా మనం ఇంటి వాళ్ళ ఉంటే అన్నీ చూసుకుంటాం మొక్కలకి. రోజు కూడా మొక్కలైతే చాలా కష్టం వాటికి అయితే పోషకాలు అయితే.
ఇది మళ్ళీ ఈరోజు ఫస్ట్ చూపించిందేమో నిన్న ఈవినింగ్ కోసాను, ఇది వచ్చేసి అయితే ఈరోజు ఈవినింగ్. అట్లా ఒక్కొక్క రోజు ఎన్ని కోస్తున్నాం అనేది కూడా నేను రోజు కూడా ఒక్కొక్క క్లిప్ అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఈరోజు కొంచెం లేట్గా కోసాను చూడండి, కొంచెం పువ్వులు అయితే విచ్చుకున్నాయి. రోజేమో 6కి 5:30కి కోసినప్పుడు కొంచెం మొగ్గల్లా ఉంటాయి, ఇంకా 7:30కి 8కి కోసినప్పుడేమో ఇక అందుకే అప్పుడు లేట్ అయిందని చెప్పేసి కొంచెం లైట్ పెట్టి కూడా నేను కోస్తున్నాను పువ్వులు అయితే. ప్రతిరోజు కూడా ఆ ట్రే అయితే నింపేస్తాను, అంత బాగా వస్తాయి. ఇంకా మార్నింగ్ కూడా చూసినప్పుడైతే చాలా ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి. వాసన అయితే మేము ఇక్కడ ఆరబయటే కూర్చుంటాము, అప్పుడైతే ఎంత చక్కటి వాసన వస్తుందంటే మల్లెపూలు అయితే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. ఇలా అయితే మా గార్డెన్లో విరగబూస్తున్నాయి. సింపుల్ మెథడ్ పోషకల్చర్ అంటే సంవత్సరం అంతా కూడా ఎక్కువ పోయకుండా కూడా కనీసం అప్పుడు 3, 4, 5 అయినా అట్లా పూస్తూ ఉంటాయి సంవత్సరం అంతా కూడా. ఇంకా సీజన్ వచ్చేసరికి అయితే చూడండి ఎంతగా హార్వెస్ట్ తీసుకుంటున్నాను నేనైతే. ఇంకా మీకైతే అన్నీ కోయడం చూపించట్లేదు, కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాయి ఇందులో. ఇక్కడ చూడండి మొగ్గలైతే అసలు ఇంత చూసుకోసినా కూడా లోపల ఎట్లుంటాయా అని అర్థమే కాదు అసలు నాకైతే. చాలా ఉంటాయి మొగ్గలు అయితే అసలు లోపల. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చినాయో. చాలామందికి ఈ అడిగారు చాలామంది, ఇది మల్లె ఎలా పూస్తుంది, ఎలా ఉంటాయి అని చెప్పారు. నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను, ఇది త్రిపుల్ మల్లె, ఇది చాలా అంటే త్వరగా వాడిపోదు. కొన్ని మల్లెపూలు ఏంటంటే పెట్టుకున్న వెంటనే నల్లగైతే ఉంటాయి, ఇవి అలా అస్సలు కావు. ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అంటే మనకు తలకు పెట్టుకొని అటు ఇటు పడుకోకూడదు, మామూలుగా ఉంటే మటుకు ఈవినింగ్ వరకు కూడా మంచిగా ఉంటాయి. అసలు వీటి స్మెల్ కూడా మిగతా మల్లెపూల కంటే చాలా రెట్టింపుగా ఉంటుంది. తప్పకుండా అడిగిన వాళ్ళకైతే నెక్స్ట్ తప్పకుండా షేర్ చేస్తాను. ఇవన్నీ అయితే ఇంకా కోసి ఇంకా మాల అల్లడానికి అయితే వెళ్ళాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. అసలు కోయటానికి నాకే చాలా టైం పట్టింది అసలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఒకవైపు వీడియో షూట్ చేస్తూ ఒకవైపు కోస్తూ మొత్తం కూడా ట్రే అయితే నింపేసిన. నేను వెళ్ళిన వారం అంతా కూడా రోజు మల్లెపూలు హార్వెస్ట్ అయితే నా ఫోన్లో చాలా ఉంటుండే. ఇంకా ఎలా అంటే ఫోన్లో వేరే వీడియోస్ కూడా తీయరాకుండా అంతగానో మల్లెపూలు అయితే నేను కోసేదాన్ని, అంతగానో ఉండేవి వీటి వీడియో. రోజుకొక వీడియో తీస్తూ ఉంటాను హార్వెస్ట్ చేసినప్పుడు. ఇంతవరకు అయితే ఈరోజు అయితే మల్లెపూల హార్వెస్ట్ చూపిస్తున్నాను. మళ్ళీ అదేవిధంగా ఈరోజు మన గార్డెన్లో కూడా గులాబీలు, కనకాంబరాలు ఎలా పూసాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేసినప్పుడు అయిపోయి కూడా తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇంత చేసినా మీకు మల్లెపూలు రావట్లేదంటే ఖచ్చితంగా ఇదైనా చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా సెకండ్ టైం ఇంకా మాకు పువ్వులు రావట్లేదు, ఇంత ఎంత చేసినా అట్లనే వస్తున్నాయి అనుకోకండి. ఇప్పుడైతే మీకు ఏప్రిల్ 27 నడుస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ ఈ ఫ్లవర్స్ అన్నీ అయిపోతాయి. మళ్ళీ మేము ఆకు తీస్తాము, ఆకు తీసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. మళ్ళీ మార్చి 13 కల్లా మళ్ళీ ఖచ్చితంగా ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఆల్రెడీ కొన్ని ముదిరిపోయిన మొగ్గలు ఉంటాయి కదా, ఆకులు ఉంటాయి కదా, మొగ్గలతో పాటు ఆ ముదిరినవన్నీ ఆకులు అయితే కోస్తున్నాం. మళ్ళీ వాటి దగ్గర చిగుళ్ళు వచ్చి ఎప్పటికీ ఫ్లవర్స్ ఉంటానే ఉంటాయి. అసలు ఆ ఇంటి ముందు ఎంత మంచి వాసన అంటే ఎంత బాగుంటుందో, చాలా బాగా అనిపిస్తుంది. మేమేనే కాదు మల్లెపూలు అయితే మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అసలు చాలా విరిగా పూస్తున్నాయి అందరికీ కూడా. ఇంకా చూసారు కదా ఈరోజు మొక్కలు అయితే ఇన్ని వచ్చినాయి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వీటిని అయితే మాల అల్లుకోవాలి. ఇంకా ఇక సింపుల్గా 2 టేబుల్ స్పూన్ల కాఫీ పొడి మంచిగా ఇందులోనే మనము అదే ఆనియన్ పొట్టు ఏదైతే ఉంటుందో ఆనియన్ పీల్ తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా నానేసి వెంటనే ఒక 15 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసి మొక్కలకి ఇచ్చారంటే ఇక్కడ మందారే కానీ గులాబీ కానీ కనకాంబరాలు కానీ అన్ని పూల మొక్కలు కూడా చక్కగా బ్లూమ్ అవుతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజైతే పువ్వులు చూడండి ఎన్ని పూసినాయో, గులాబీలు, మందారాలు, చాలా రకాల పువ్వులు అయితే విరిగా పూసాయి.